హలో మామాస్. దోస్తుగాళ్ళతో ప్లాన్ చేయకుండా ట్రిప్కి వెళ్ళడం కొత్త ఏం కాదు, కానీ లాస్ట్ 6 మంత్స్ నుండి బ్యాక్ చేసుకోవడానికి బోలెడన్ని మెమరీస్ దొరుకుతున్నాయి. రీజన్ ఏంటంటే హెవీ క్రౌడ్ ప్రతి చోట. డివోషనల్, నాన్ డివోషనల్, హిల్ స్టేషన్స్, ట్రెక్కింగ్ స్పాట్స్, ఇలా ప్లేస్తో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా క్రౌడ్ హెవీగానే కనిపిస్తుంది. విషయం ఏంటంటే లాస్ట్ వీక్ దోస్తుగాళ్ళతో కలిసి హైదరాబాద్ నుండి హంపీకి బై రోడ్ విజిట్కి వెళ్ళాం. ఇది కూడా ప్రాపర్ ప్లానింగ్ లేకుండా. తెలిసిందేగా బాయ్స్ ట్రిప్ ఎలా ఉంటుందో. ఎవడైనా ప్లానింగ్, టైమింగ్ అంటే బొక్కలేరా అని కమలాసన్ డైలాగ్ ఒకటి కొడతాం. చూసుకుందాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగానే పప్పలవుతాం. ఈ ట్రిప్లో మేము కూడా అలానే అయ్యాం. వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ అకామిడేషన్ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఫ్రైడే నైట్ 9కి అలా స్టార్ట్ అయ్యాం. ఒక 1 hour తర్వాత షాద్నగర్లో డిన్నర్ కాగాం. ఇక్కడి నుండే మా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఫుడ్ బాగాలేదు. బయటకు వచ్చి పాన్ తీసుకుంటే అది కూడా దారుణంగా ఉంది. ఆకలి అయితే తీరింది కానీ క్రేవింగ్స్ తగ్గలేదు. అందుకని మళ్ళీ ఒక 20 minutesలోనే ఒక ఫాస్ట్ ఫుడ్ బండి దగ్గర ఆగాం. ఆ క్రేవింగ్స్ కూడా తగ్గించుకొని ఇక జర్నీ మొదలెట్టాం. మధ్య మధ్యలో టీ బ్రేక్లు ఇచ్చుకుంటూ 6కి హంపి చేరాం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అకామిడేషన్ కోసం మేము పడిన పాటలు అయ్యో బాబోయ్, ఆ దరిద్రం ఇప్పుడు ఎందుకులే. నైట్ అంతా నిద్రలేదు. ఏ హోమ్ స్టేకి వెళ్ళినా, ఏ రిసార్ట్ చూసినా హౌస్ఫుల్. నెట్లో చూసి ఎంతమందికి కాల్ చేసామో లెక్కే లేదు. ఇంకా సైలెంట్గా కారు పక్కన ఆపి ఒక స్లీప్ వేద్దాం అనే స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు కరెక్ట్గా ఒకడు రూమ్స్ అవైలబుల్ ఉన్నాయని తీపి కబురు చల్లగా చెప్పాడు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆగలేదు. ఫాస్ట్గా వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఎవడు ఎక్కడ ఏ యాంగిల్లో పడుకున్నాడో కూడా తెలియదు. కానీ మధ్యాహ్నం 11:30-12కి ఎవడో లేపాడు. సో సక్సెస్ఫుల్గా హాఫ్ డే వేస్ట్ చేసాం. ఇంకా గబగబా రెడీ అయిపోయి సీదా మ్యూజియంకి స్టార్ట్ అయ్యాం. అసలే హాఫ్ డే వేస్ట్ అయిందని చిరాకులో ఉంటే దారిలో బాబాయిలు గట్టిగానే బాదారు, పొల్యూషన్ లేదని. మాది 14 months ఓల్డ్ వెహికల్ అంతే, BS6. ఓకే, ఏం చేయలేం. అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాదాడు. ఎంతమంది చూసాం. వదిలే, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. కాకపోతే మ్యూజియం వర్త్ విజిట్ అని చెప్తాను, డూ నాట్ మిస్. ఇంకా అక్కడి నుండి లంచ్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఫుడ్ చాలా బాగుంది. నెక్స్ట్ థాట్ లేకుండా రిఫర్ చేయొచ్చు. రెస్టారెంట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎనర్జీ వచ్చేసింది. ఇంక అక్కడ నుండి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళాం. చాలా బాగుంది. అక్కడ నుండి విఠల టెంపుల్కి వెళ్ళాం. విఠల టెంపుల్కి రోడ్ మ్యాప్ చూపించట్లేదు. అక్కడ ఎంక్వైరీ చేస్తే విరూపాక్ష టెంపుల్ నుండి 2.5 kilometers వాకింగ్ అని చెప్పారు. ఫస్ట్ లైట్ తీసుకున్నాం, కానీ నెట్లో హంపి అని సెర్చ్ చేస్తే మనకి కనిపించే మోనుమెంట్స్ అన్నీ విఠల టెంపుల్లోనే ఉన్నాయి. సో సైలెంట్గా కార్ పార్క్ చేసి వాక్ స్టార్ట్ చేసాం. ఎంత వర్త్ అంటే నా మాటల్లో 100% ఎక్స్ప్రెస్ చేయలేం. విజిట్ చేసి అనుభూతి చెందాల్సిందే. విఠల టెంపుల్లో మన 50 రూపీ నోట్ మీద ఉండే స్టోన్ చారియట్, మ్యూజిక్ పిల్లర్స్, బెస్ట్ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. ఇక్కడ విఠల టెంపుల్లో డీటీస్ అయితే ఉండరు. ఇలాగే చూసుకుంటూ టెంపుల్ నుండి బయటకు వస్తుంటే గోల్ఫ్ కార్ట్స్ అండ్ మినీ బస్సుల్లో విజిటర్స్ని తీసుకెళ్తున్నారు. ఏంటి అని ఎంక్వైరీ చేస్తే వేరే సైడ్ ఇంకొక రూట్ ఉంది ఇక్కడికి రావడానికి, బై రోడ్. మేము వచ్చిన వాక్వే కాకుండా. మళ్ళీ ఇక్కడ కూడా మోసపోయాం. స్టిల్ ఈ నడకదారి చాలా అంటే చాలా బాగుంటుంది. దారి మొత్తం క్యాప్చర్ చేసుకోవడానికి బోల్డ్ అండ్ మెమరీస్. రాయలవారి కాలం నాటి ఆర్కిటెక్చర్స్, రాక్స్, వాటర్ ఫ్లోస్ చాలా బాగా అనిపిస్తుంది. సో బెటర్ నడుచుకుంటూ ఈ దారిలో వెళ్ళడం. ఇంకా అలాగే నడుచుకుంటూ పార్కింగ్ దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ 6 PM అయింది. విరూపాక్ష టెంపుల్ దగ్గర క్లైమేట్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఎటు చూసినా ఫుల్ క్రౌడ్, లైటింగ్, పోలీసుల హడావిడి, రోడ్స్ బ్లాక్ చేశారు. ఏం అర్థం కాలేదు. ఆలోచిస్తే ఆ రోజు శివరాత్రి. అస్సలు గుర్తులేదు. హంపీలో ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా అలానే చూసుకుంటూ చిన్నగా హోటల్కి రిటర్న్ అయ్యాం. నైట్ ఏదో ఒక రెస్టారెంట్లో 2 పెగ్గులేసి మంచి బిర్యానీకి బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ట్విస్ట్. హంపీలో ఆల్కహాల్ నాట్ అలౌడ్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎందుకంటే హంపి యునెస్కో రికగ్నైజ్డ్ అండ్ హెరిటేజ్ రేడియస్లో ఆల్కహాల్కి పర్మిషన్ లేదు.
ఇంత మాదిరి ట్విస్ట్ విన్న తర్వాత అందరికీ తాకకుండానే ఎక్కేసింది. ఇప్పుడు అది కావాలంటే మళ్ళీ 40 మినిట్స్ జర్నీ చేయాలి. సో సైలెంట్గా అన్నీ మూసుకొని దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి డిన్నర్ కంప్లీట్ చేసాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏమిటి? ఇంకా తిరిగి ఓపిక లేదు. రూమ్కి పోయి ఏం చేయాలో తెలియదు. అప్పుడే గ్యాంగ్లో ఒకడు కార్డ్స్ అండ్ స్నాక్స్తో టైంపాస్ చేయొచ్చని సలహా ఇచ్చాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? దాన్ని యాస్టీస్ ఇంప్లిమెంట్ చేసాం. కొంచెం స్టార్స్ మా వైపే తిరిగి అనిపించింది, ఎందుకంటే వెళ్ళిన ఫస్ట్ షాప్లోనే కార్డ్స్ దొరికాయి. సో డే 1 ఇలా కంప్లీట్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే హోటల్ స్టే గంగావతిలో తీసుకుని ఉండాల్సింది, హనుమానహల్లిలో కాకుండా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద విజిటింగ్ ప్లేసెస్ అన్నీ గంగావతి వైపు ఉన్నాయి. బెటర్ థింక్. ఇంకా డే 2 సండే మార్నింగ్ 9 కల్లా రూమ్ వికెట్ చేసి వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? మంత్రాలయం టెంపుల్కి ప్లాన్ చేసాం. ఇది కూడా అప్పటికప్పుడు ప్లాన్ చేసిందే. ఇక్కడ టెంపుల్ 2 PM నుండి 4 PM వరకు క్లోజ్లో ఉంటుంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళినా గూగుల్ తల్లి 140కి రీచ్ అవుతామని చూపిస్తుంది. ఏదైతే అదేందని జెట్ స్పీడ్లో వచ్చేసిన సార్. 150కి రీచ్ అయ్యాం. 10 మినిట్స్లో టెంపుల్ క్లోజ్. మళ్ళీ స్టార్స్ మా వైపు తిరిగాయి. వీవైపీ దర్శనం దొరికింది ఫ్రీగానే. బాగా దర్శనం చేసుకున్నాం. ఇంకా అక్కడ నుండి లంచ్, టీ బ్రేక్లు ఇచ్చుకుంటూ నైట్ 9కి ఇంటికి చేరాం. చెప్పడం మర్చిపోయాను, సెకండ్ డే కూడా లంచ్ ఫ్లాప్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్న. ఇలా 2 డేస్ ట్రిప్ 100% సక్సెస్ఫుల్ కాకపోయినా మంచి సాటిస్ఫాక్షన్తో కంప్లీట్ అయింది. యాక్చువల్లీ హంపి ఎక్స్ప్లోర్ చేయాలంటే అట్లీస్ట్ 2 కంప్లీట్ డేస్ ప్లాన్ చేసుకోండి. మాకు అంత టైం లేదు కాబట్టి 2 మెయిన్ ప్లేసెస్ కూడా మిస్ చేయాల్సి వచ్చింది. అందులో ఒకటి అంజనాద్రి హిల్, ఆంజనేయ స్వామి బర్త్ ప్లేస్. ఈ టెంపుల్ కొండ మీద ఉంటుంది, స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి. అండ్ ఇంకొకటి తుంగభద్ర డ్యామ్. నా సజెషన్ ఏంటంటే ఎవరైనా విజిట్ ప్లాన్ చేస్తుంటే బెటర్ అకామిడేషన్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం, ఏమైనా స్పెషల్ డేస్లో వెళ్తున్నారని చెక్ చేసుకోవడం, అట్లీస్ట్ 2 కంప్లీట్ డేస్ విజిట్కి కేటాయించడం. ఇంకంతే. ఇప్పటికే వీడియో డ్యూరేషన్ ఎక్కువైంది అనుకుంటా, ఇంకా ఆపేస్తాను. కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంది, ఎందుకో తెలుసుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.